హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మీడియా జోన్. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, యుద్ధం అయితే ముమ్మరంగా జరుగుతూనే ఉంది, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్. ఇంకా ఏంటి పరిస్థితి అంటే అసలు F-34 సంగతి అంటే ఏంటంటే ఏం చెప్తారు సార్? సరే, 28వ తారీఖు ఫిబ్రవరిన యుద్ధం మొదలైంది, జరుగుతూనే ఉంది. పాపం ట్రంప్ గారు 3-4 రోజుల్లో ముగిసిపోతుంది, అంతకు మించి ఏమి సీన్ లేదు వాళ్ళ దగ్గర అని చెప్పారు. అది కాదు అన్న సంగతి తెలిపోయింది. దానికి సంబంధించిన వివరాలు ఇంకొక వీడియోలో పెడుతున్నాం మనం. ఇప్పుడు నువ్వు F-35 గురించి కదా అడుగుతున్నావు. ఈ F-35 గురించి కనుక చెప్పాలి అంటే 2 నిమిషాల్లోనూ చెప్పచ్చు, 2 గంటలు పట్టుతుంది. ప్రత్యేకించి ఒక సామాన్య మానవుడికి, కాలేజీలో చదువుకునేటువంటి పిల్లవాళ్ళకి, వాళ్ళందరికీ ఎక్కడ ఎత్తుక్కున్నా కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ సంగతి సమాచారం దొరుకుతాయి. కాబట్టి మనం అంత డీప్ గా వెళ్లాల్సిన పని లేదు. సింపుల్ గా చెప్పాలి అంటే F-35 అనేటువంటిది ఒక యుద్ధ విమానము. కొనాలి అంటే ఒక్కొక్కటి ఇంచుమించుగా 900 కోట్ల రూపాయలు అవుతుంది. దీనికి సరిసాటి అయినటువంటిది, సరిపోయేటువంటి యుద్ధ విమానం ఇంతవరకు ప్రపంచంలో ఎవరో కూడా తయారు చేయలేదు అనేటువంటిది ట్రంప్ గారు 100 సార్లు చెప్పారు ఇప్పటికి. అది కూడా కొంతవరకు వాస్తవమే. దానికి ధీటైనటువంటిది అంటే 5th జనరేషన్ అంటారు, 5వ తర యుద్ధ విమానము అంటారు దీన్ని. ఇది డెవలప్ చేయడానికి వాళ్ళకి చాలా ఖర్చు అయింది, ఇంచుమించుగా 10 సంవత్సరాలు పట్టింది. దాని స్పెషాలిటీ ఏమిటి అంటే రాడార్లకి దొరకదు, సెన్సార్స్ కి దొరకదు, ఆకాశంలో తిరుగుతున్నటువంటి శాటిలైట్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటది, యుద్ధ నౌకల నుంచి తీసుకుంటది, దానికి చుట్టుపక్కల ఎగిరేటువంటి యుద్ధ విమానాల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటది, అన్నిటినీ కూడా ఒక దగ్గర తీసుకుంటది, క్రోడీకరిస్తుంది. అల్టిమేట్ గా ఒక నిర్ణయానికి దానికై అదే వచ్చి శత్రువుల మీద దాడి చేస్తుంది. వచ్చిపోయినట్టు కూడా తెలియదు. దానికి పైన వేసినటువంటి ఆ పెయింట్ ఏదైతే ఉందో అది రాడార్ సిగ్నల్స్ ని తీసేసుకుంటది. జనరల్ గా ఏమైతుందంటే రాడార్ సిగ్నల్ ఆ విమానానికి తగిలినప్పుడు మళ్ళీ అది రిఫ్లెక్ట్ అవుతాయి, మళ్ళీ అవి ఆ తరంగాలను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి రాడార్లకు కనపడతాయి అన్నమాట ఎక్కడ ఉంటుందో. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఆ వచ్చేటువంటి తరంగాల్ని అది లోపలికి తీసేసుకుంటది, తిరిగి రాడార్కి వెళ్ళవు. కాబట్టి రాడార్లో ఉద్యమం ఎక్కడ ఉంటుందో తెలియదు అనేటువంటిది ఇప్పటిదాకా ప్రపంచానికి వాళ్ళు చెప్తూ వచ్చినటువంటి, మరి దాన్ని అబద్ధం అనాలో, పార్షియల్ గా నిజం అనాలో, ఏమనాలనేది ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం మనం. అది కాదు, వాళ్ళు చెప్పేటువంటిది సరికాదు అని ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ప్రపంచానికి తెలియజేశారు. ఆ యుద్ధ విమానం అనేటువంటిది ఆల్మోస్ట్ ఇరాన్ మధ్యలోకి వచ్చేసింది. అది మధ్యలోకి వచ్చేసినప్పుడు వీళ్ళు ఒక మిజైల్ పేలిస్తే ఆ మిజైల్ ఆ యుద్ధ విమానానికి తగిలింది, యుద్ధ విమానం కూలిపోయింది అని ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు. అది కూలిపోలేదు, సేఫ్ గా వచ్చింది, డ్యామేజ్ అయితే జరిగింది, పైలట్ కూడాను బాగానే ఉన్నాడని అమెరికా వాళ్ళు చెప్తున్నారు. జాగ్రత్తగా గమనించాలి. కూలిపోయింది అని ఇరాన్ వాళ్ళు అన్నారు, కూలలేదు, మళ్ళీ మా బేస్కి వచ్చింది అని చెప్పారు. వాళ్ళకి సౌదీ అరేబియాలో, అట్లనే దుబాయ్, అబు దుబాయ్, ఖతారు, UAE ఈ దేశాలన్నింటిలో కూడా 10-12 బేసులు ఉన్నాయి కదా, వాళ్ళకి సైనిక స్థావరాలు ఉన్నాయి కదా. అవును సార్. సైనిక స్థావరానికి వచ్చింది అని చెప్పారు కానీ ఏ సైనిక స్థావరానికి వచ్చింది చెప్పడానికి ఎందుకు హెసిటేట్ చేస్తున్నారు? ఇంత చేటు చెప్పిన వాళ్ళు పలానా సైనిక స్థావరానికి వచ్చింది, ఖతార్లో ఉన్నటువంటి మా సైనిక స్థావరానికి తిరిగి వచ్చింది, ఇదిగోండి దాని ఫోటోగ్రాఫ్, ఇదిగోండి ఈయన పైలట్ అని చెప్పొచ్చుగా. అది చెప్పలేదు. నీకు అక్కడే అనుమానం వస్తుందిగా. వీళ్ళేమో ఇరాన్ వాళ్ళేమో కూల్చేసామన్నారు, వాళ్ళేమో సేఫ్ గా వచ్చింది అన్నారు, ఎక్కడికి వచ్చిందో చెప్పడం లేదు. ఇది దానికి సంబంధించిన పరిస్థితి. మరి దానికి సమానమైనటువంటి ధీటైనటువంటి యుద్ధ విమానాలు లేవా అంటే రష్యా వాళ్ళ దగ్గర Su-57 అనేటువంటి విమానం కూడా ఉంది, ఇంచుమించుగా దానికి సరిపోయినటువంటి యుద్ధ విమానం. మరి అమెరికా వాళ్ళు చెప్పినటువంటిది అబద్ధమా నిజమా, కొంతవరకు నిజమా కొంతవరకు అబద్ధమా అనేటువంటిది ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం మనం. అమెరికా వాళ్ళు కూడా చాలా తెలివిగా ఏం చెప్పారు అంటే, పైలట్కి ఏం కాలేదు, యుద్ధ విమానానికి కొంచెం డ్యామేజ్ జరిగింది, దాన్ని రిపేర్ చేసి వాడుకోవచ్చు,
సేఫ్ గానే ల్యాండ్ అయింది అని చెప్పారు. Okay. ఎక్కడ ల్యాండ్ అయిందో చెప్పలేదు. ఇది గమనించదగ్గ విషయం. అంటే మొత్తానికి దెబ్బ తగిలినటువంటి మాట వాస్తవం. సరే, ఎవరి వాదనలు వాళ్ళకు ఉంటాయి. వదిలేద్దాం మనం. ఇరాన్ వాళ్ళు అయితే అసలు ఆల్ టుగెదర్ కూలిపోయింది అన్నారు కదా. కూలిపోతే దాని శకలాలన్నింటినీ ఇరాన్ లో ఎక్కడో చోట దొరకలేదు. ఇది ప్రజలు గమనించదగ్గటువంటి విషయం. అంటే ఇప్పటి వరకు F-35 మించినటువంటిది లేదు, అది అలాంటిది ఇలాంటిది అట్లాంటిది ఇట్లాంటిది అని ఎంత చేటు చెప్పినటువంటి యుద్ధ విమానాన్ని ఇరాన్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాంకేతికత అంతగా లేనటువంటి మిజైల్స్ ను ఉపయోగించి కొట్టారు అంటే మన అమెరికా వాళ్ళు చెప్పింది అబద్ధం అనే కదక్క. ఓకే, ఆ F-35 చాలా గొప్పది అన్నారు. మన మీద కూడా చాలా ఒత్తిడి చేశారు, మీరు F-35 కొనుక్కోవాల్సిందేనని. అవును, మన వాళ్ళు ఇంతవరకు ఏ నిర్ణయం చెప్పలేదు. మనమేమో రఫాల్తో డీల్ పెట్టుకున్నాం. సుఖోయ్ అనేటువంటిది ఇండియాలో తయారు చేయడానికి రష్యా వాళ్ళు ఒప్పుకున్నారు. 57 అనేటువంటి తయారు చేయడానికి. ఇది మన పరిస్థితి, అది ఇరాన్ వాళ్ళ పరిస్థితి, ఇటుపక్క ఇది అమెరికా వాళ్ళ పరిస్థితి. F-35 లో ఇంతకు మించిన యుద్ధ విమానము ప్రపంచంలో లేదు, ఉండదు, ఉండబోదు అని చెప్పినటువంటిది నిజము కాదు అన్న సంగతి ఇప్పుడు తెలియదు. ఓకే, సో ఇది F-35 కి సంబంధించినటువంటిది. అంత సీన్ ఏమీ లేదు అనేటువంటి తేల్చేశారు. ఫోటోగ్రాఫ్లతో సహా పెట్టారు. ఏ రకమైన మిజైల్ ను ఉపయోగించారని ఇరాన్ వాళ్ళు చెప్పలేదు, అది వాళ్ళ రహస్యం, ఎవరు చెప్పరు. కానీ తగిలిన మాట వాస్తవం క్లియర్ గా వీడియో కనపడుతూనే ఉంది. అమెరికా వాళ్ళు కూడా చెప్పారు కానీ ఇంకంతకంటే ఏం కావాలి. సో ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాది ఐరన్ డోమ్, మిజైల్స్ మమ్మల్ని ఏమి చేయలేవు అన్నారు. కానీ ఎంతమంది చనిపోయారు, ఎంత నష్టం జరిగింది అన్న సంగతి తెలుస్తూనే ఉంది. నేను కూడాను ఖతార్లో, దుబాయ్లో, అబు దుబాయ్లో, కువైట్లో, అట్లనే సౌదీ అరేబియాలో, ఇజ్రాయిల్లో ఉన్నటువంటి నా మిత్రులను కూడా కొంతమందిని అడిగాను నేను. ఏందయ్యా ఐరన్ డోమ్ అంటారు కదా, అదే పనిగా ఏమైంది మీ ఐరన్ డోమ్ సంగతి అనేసి అంటే ఏదో చెప్తుంటారు సార్. అది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి మాకు తెలుస్తాయి సార్, సైరన్ వస్తుంది, సైరన్ రాగానే మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి బంకర్లో దాక్కోవాలి, అంత సీన్ ఏమీ లేదు సార్. అదే మీరు ఇజ్రాయెల్లో ఉన్నాం కాబట్టి మీరు ఉన్న వాస్తవాలు మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇది సారి పరిస్థితి, అంత సీన్ ఏం లేదు, బాగానే డ్యామేజ్ జరిగిందండి మాకు కూడాను. మళ్ళీ ఇప్పుడు దాన్ని అంతా రికవర్ చేయాలంటే 5-6 ఏళ్ళు పడుతుంది సార్, మాకు కూడాను సేఫ్ గానే ఉన్నాంలేండి ఓకే అని వాళ్ళు చెప్పినటువంటి మాట. కానీ ఈ వెస్ట్రన్ మీడియా అనేటువంటిది ఏదైతే ఉందో వీళ్ళు నిజాలు ఇప్పుడు కూడా చెప్పరు. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు మీడియాల టైప్ అనుకో వాళ్ళు కూడా అంతే కదా. ఇంచుమించుగా $50 బిలియన్ నష్టము జరిగింది ఇజ్రాయిల్లో అనేటువంటి మాట వాళ్ళు చెప్పరు. ట్రంప్ చాలా గొప్పవాడని మాత్రమే చెప్తూ ఉంటారు. సరే, మళ్ళీ ఆ గొప్పతనం ఏంటి, జపాన్ ప్రైమ్ మినిస్టర్ రావడము పోవడము ఇవన్నీ కూడా ఇంకో వీడియోలో చేసుకో. ఇది F-35 మాత్రమే నువ్వు కేటాయించు. అమెరికా వాళ్ళు చెప్పినంత సీను లేదు. ఇరాన్ వాళ్ళు కొట్టిన మాట వాస్తవము. ఏ ఎయిర్ బేస్ లో దిగింది అన్నటువంటిది మనకి తెలియదు, చెప్పలేదు. ఇంతవరకు సరిపోతుంది F-35 గురించి. సార్ నెక్స్ట్ అసలు యుద్ధానికి ముగింపు ఉంటుందా అంటే ఏం చెప్తారు సార్? ఉంటే ఎప్పుడు? అదే దీంట్లో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఏంటంటే 3-4 రోజుల్లో యుద్ధం ముగిసిపోతుంది అని ట్రంప్ చెప్పిన మాట. యుద్ధం ఆల్రెడీ ముగిసిపోయింది అని ట్రంప్ చెప్పిన మాట. ఆయన దగ్గర పనిచేస్తున్నాయండి అడ్వైజర్స్, సెక్రటరీస్, అంటే అక్కడ సెక్రటరీస్ అంటారు, వాళ్ళు యాక్చువల్లీ మినిస్టర్స్ అనమాట. వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే యుద్ధము ఇప్పుడే మొదలైంది అని ఒక సెక్రటరీ చెప్తారు. హర్మోజ్ దగ్గర షిప్స్ ని అట్నుంచి అటుకి అట్నుంచి ఇటుకి మూవ్ అవుతున్నాయి, మేము మూవ్ చేశాము, భద్రత ఇచ్చాము అని ఒక సెక్రటరీ చెప్తుంది. ఒక ½ an hour పోయిన తర్వాత మళ్ళీ విత్డ్రా చేసేసుకుంటారు. ఇట్లా వాళ్ళల్లోనే వాళ్ళకి విభేదాలు ఉండి ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియనటువంటి పరిస్థితి. అది అమెరికా వైపు నుంచి, ఇజ్రాయెల్ వైపు నుంచి. మరి ఇటు పక్క ఇరాన్ వైపు నుంచి ఏమిటి, ఇంకొక 6 నెలల పాటైనా మేము యుద్ధము చేయగలము, చేస్తూనే ఉంటాము అనేటువంటిది ఇజ్రాయెల్ వైపు నుంచి. నిన్నగాక మనమే చూసాం కదా F-35 విషయంలో ఏం జరిగిందో. సరే, ఇవి కాకుండా వేరే యుద్ధ విమానాలు ఇంచుమించుగా 16 దాకా, అందులో ఒక 5-6 ఏమో F-16లు, F-22లు పోయాయి. 9, 10 చాలా శక్తివంతమైనటువంటి చక్కటి వాటిని ఏమంటారు డ్రోన్స్ కూడా పోయాయి. మొత్తం 16 దాని లెక్క.
ఇంతకుముందు నువ్వు అడిగినప్పుడు కూడా చెప్పాను కదా, ఈ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అనేది యుద్ధం అయిపోయిన తర్వాత 6 నెలలకు కానీ పర్ఫెక్ట్ ఫిగర్స్ రావు అని. కానీ అప్పుడప్పుడు ఇలాంటి సందర్భంలో 1 2 చెప్పొచ్చు, తప్పులేదు. సో యుద్ధ విమానాలు కూలిపోయినాయి, డ్రోన్స్ కూలిపోయినాయి, వాళ్ళు అనుకున్నటువంటిది ఏది సాధించలేకపోయారు. ఇదంతా కూడా జరుగుతూనే ఉంది. అమెరికా వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇరాన్ ఎంత బాగా 3-4 రోజులు లేపేయచ్చు అనుకున్నారు. అది కుదరలేదు. అసలు యుద్ధం అనేటువంటి ఎందుకు మొదలు పెట్టారు? ప్రజల మెదడులో ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి ప్రశ్న కదా ఇది. ఎందుకు మొదలు పెట్టారు యుద్ధము? ఇరాన్ వాళ్ళు అణుబాంబులు తయారు చేస్తున్నారు. ఆ అణుబాంబులు అనేటువంటిది టెర్రరిస్టుల చేతుల్లోకి పోతే, ఉగ్రవాదుల చేతుల్లోకి పోతే ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోతుంది. అవి తయారు చేయకుండా చూడడానికి మేము యుద్ధము చేస్తున్నాము అని చెప్పారు. ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ వాళ్ళు వెళ్ళి వెరిఫై చేసి 60% మాత్రమే శుద్ధి చేయబడినటువంటిది ఉంది అక్కడ. అది బాంబులు తయారు చేయడానికి పనికిరాదు, వాళ్ళు తయారు చెయ్యలేరు కూడా అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన మాట అయితే మనం నమ్మాల్సిందే. కానీ ట్రంప్ గారు ఏమంటారంటే నో, వాళ్ళు ఆల్రెడీ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడు ఏదైనా జరగచ్చు, దాన్ని నిరోధించడానికి మేము చేస్తున్నాము అంటారు. వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉండొచ్చు, పాకిస్తాన్ దగ్గర ఉండొచ్చు, నార్త్ కొరియాలో ఉండొచ్చు, చైనాకి ఉండొచ్చు, రష్యాకి ఉండొచ్చు, ఫ్రాన్స్ కి ఉండొచ్చు. మరి ఇరాన్ వాళ్ళకి ఎందుకు ఉండకూడదు? వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడానికి, వాళ్ళ ప్రజల్ని రక్షించుకోవడానికి, వాళ్ళకు ఉన్నటువంటి ఆయిల్, గ్యాస్ లాంటి ప్రకృతి వనరులను పరిరక్షించుకోవడానికి, వాళ్ళ సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవడానికి, వాళ్ళ డెమోక్రాటిక్ సెటప్ ను నిలబెట్టుకోవడానికి. ఇరాన్ కూడా పార్లమెంట్ ఉన్నాయో మర్చిపోకూడదు జనాలు ఎవరు. దానికోసం అని చెప్పి మేము చేస్తున్నాము, మా రక్షణ కోసం మేము చేస్తున్నాము, నువ్వెవడు అడగడానికి అనేది వాళ్ళ ప్రశ్న. అది టెర్రరిస్టుల చేతుల్లోకి పోతాయి అనేటువంటిది అమెరికా వాళ్ళది చెప్పేటువంటిది. అది పచ్చి అబద్ధం కానే కాదు. మరి పాకిస్తాన్ అనేటువంటి టెర్రరిస్ట్ దేశమే కదా. మరి వాళ్ళ దగ్గర ఎందుకు ఉంచావు నువ్వు? నార్త్ కొరియా జోలి నువ్వు ఎందుకు పోవడం లేదు? వాళ్ళ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి కాబట్టి నువ్వు వాళ్ళ జోలి పోవడంలా. రష్యా వాళ్ళ జోలి పోవు, చైనా వాళ్ళ జోలి పోవు. పాకిస్తాన్ ఏమో టెర్రరిస్టిక్ కంట్రీ అనే సంగతి నీకు తెలుసు. 3000 మంది చనిపోయారు, నీ టవర్స్ ను కూల్చేశారు. వాళ్ళ దేశంలోకి చొరబడి బిన్ లాడెన్ పట్టుకొని చంపేసి సముద్రంలో ఎక్కడో పడేశావు. ఈ విషయానికి వస్తే ఆ విధంగా మాట్లాడతావు, వీళ్ళ విషయానికి వస్తే ఈ రకంగా మాట్లాడితే ఈ ద్వంద్వ నీతి ఏమిటి? మీకు ఒక సరైనటువంటి స్టాండ్ ఉందా? ఎక్కడా కనపడలేదుగా. అది వాళ్ళు చెప్పేటువంటి. కానీ ఇరాన్ వాళ్ళ వాదన ఇది నాకైతే కరెక్ట్ అనిపించింది. అమెరికా వాళ్ళ వాదన అది కరెక్ట్ కాదు. పాకిస్తాన్ వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? ప్రజలు విజ్ఞతగా వదిలేద్దాం మనం. అసలు సిసలైనటువంటి కారణము ఏమిటి? ఇరాన్ని వాళ్ళు గుప్పిట్లోకి తీసుకోవాలి. గుప్పిట్లోకి తీసుకున్న తర్వాత ఏం చేయాలి? 2 ఆబ్జెక్టివ్స్. అక్కడ రిజైమ్ ని చేంజ్ చేయాలి. వాళ్ళ మనిషిని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టాలి. అది ఇంతవరకు జరగాల, జరిగేటువంటిది కూడా కాదు, తేలిపోయింది అది కూడా. ఖొమైనీని చంపేశారు, ఖొమైనీ కొడుకు వచ్చాడు. ఖొమైనీ కొడుకు పోయాడనుకో రేపు ఇంకొకడు వస్తాడు. అలాగే రివల్యూషనరీ గార్డ్స్ కు సంబంధించిన ఒక ఆయన చంపేశారు, ఇంకొక ఆయన కూడా మన ఈ మధ్య చంపేశారు, అది కూడా మనకు తెలిసిందే. అయినా కానీ అయితే యుద్ధం ఆగడం లేదుగా. 6 నెలల వరకు అయినా మేము యుద్ధము చేస్తామని ఇరాన్ వాళ్ళు క్లియర్ గానే చెప్పారుగా. వాళ్ళ ఆయిల్ రిసోర్సెస్ దోచుకోవడానికి నువ్వెవడవయ్యా? నాకు అర్థం కాదు అది. వాళ్ళ దేశానికి సంబంధించిన ఆయిల్ రిసోర్సెస్ నీకు డబ్బులు అవసరమైతే, నీకు అవసరమైతే నువ్వు కొనుక్కో. అంతేగాని వాళ్ళ మీద నేను ఆధిపత్యం చేస్తానంటే ఇలాగే చేస్తావా? లిబియాలో అలాగే చేశావు, వెనిజులాలో అలాగే చేశావు. ఆ 2 సార్లు కొంచెం సక్సెస్ అయ్యావు, బానే ఉంది. మరి 1969లో వియత్నాం మీద కూడా అలాగే చేసావు, ఫెయిల్ అయ్యావు కదా. ఆఫ్ఘనిస్తాన్ లో అదే పని చేసావు, ఫెయిల్ అయ్యావు కదా. చివరి మూమెంట్ లో మొత్తం కూడా వదిలేసి వెళ్ళిపోయావు కదా. రిజైమ్ చేంజ్ అనేటువంటిది చేయగలిగారా? లేదు. ఇరాన్ లో కూడా అదే జరుగుతుంది. ఆ దేశము, ఆ దేశ ప్రజలు, ఆ దేశంలో ఉండేటువంటి వాళ్ళు ఇష్టమయ్యా వాళ్ళు ఎవరిని పెట్టుకుంటారన్నది. ప్రెసిడెంట్ ని పెట్టుకుంటారా, ప్రైమ్ మినిస్టర్ ని పెట్టుకుంటారా, రాజుని పెట్టుకుంటారా, ఒక షియా పెద్దని పెట్టుకుంటారా, వాళ్ళ ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి? యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. అనేటువంటిది నా ఉద్దేశమే కాదు, ప్రపంచంలో చాలా మంది ఉద్దేశాలు కూడా ఇదే. కానీ ఎవరు కూడాను బయటికి వచ్చి చెప్పడం లేదు. వెస్ట్రన్ మీడియా ఇలాగే ఉంటుంది.
అంతర్జాతీయ రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది. ఎవడి స్వార్థం వాడు చూసుకుంటాడు, ఎవడి స్వప్రయోజనం వాడు చూసుకుంటాడు, ఎవడి అవసరాలు వాడు చూసుకుంటాడు. కానీ ఇది అన్యాయము అక్రమం అని ఎవడు కూడా నోరెత్తి మాట్లాడు. ఇదే అంతర్జాతీయ రాజకీయం అంటే. దీని గురించి నేను సిరీస్ మొదలు పెట్టాను, 2 చేశాను, ఇంకొక 5-6 పెండింగ్ లో ఉంది, అవి కూడా చేస్తాను. చక్కగా చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో అమెరికా వాళ్ళ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ కాలేదు, రిజైమ్ చేంజ్ కాలేదు, వాళ్ళ దేశాన్ని ఆక్యుపై చేసుకోవడం అనేటువంటిది అయ్యేటువంటి పని కాదు. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్, కానీ వీళ్ళు ఎందుకంటే ట్రంప్ గారు ఒక రకంగాను, లేదంటే వాళ్ళ క్యాబినెట్ లో ఉన్నటువంటి వ్యక్తులు మరొక రకంగాను డిఫరెంట్ స్టేట్మెంట్లు ఇవ్వడానికి కారణాలు ఏం చెప్తారు? కారణాలు అంటే ఏమి లేవు, కారణమే. మనము ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చి ప్రపంచం మొత్తాన్ని కన్ఫ్యూజన్ లో పెడదామో, ఎవడో మన గురించి మాట్లాడకపోకుండా ఉంటారు, నోరెత్తకుండా ఉంటారు, ఏదో మాట్లాడుతున్నారు అని అనుకుంటారు అన్నటువంటిదే స్ట్రాటజీ. కానీ ప్రజలు చాలా విద్యులు, ప్రపంచవ్యాప్తంగా 830 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. సరే, ఇంకా అందులో మతాల వారీగా సంగతి సమాచారం అవన్నీ ఇప్పుడు మనకెందుకు? ఆ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలు ఎవరు చూసుకున్నా కానీ తెలుస్తుంది, మనం చెప్పాల్సిన పని లేదు. 28% క్రిస్టియన్స్ ఉన్నారు, 24-25% ముస్లిమ్స్ ఉన్నారు, 14% దాకా హిందువులు ఉన్నారు. ఇట్లానే ఇంకా బౌద్ధులు, సంగతి సంవత్సరం వీళ్ళు కూడా ఉన్నారు. ఎవరెత్తుకున్నా కానీ జరుగుతుంది. సింపుల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను. ఇది దానికి సంబంధించిన వ్యవహారం. వాళ్ళు ఇలాగే అంటుంటారు. మనం ఇలాంటి స్టేట్మెంట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇచ్చి ప్రజల్ని కన్ఫ్యూజన్ లో పెడదామని చెప్పి అనుకుంటున్నారు, కానీ ప్రజల్లో ఏమీ కన్ఫ్యూజన్ లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇరాన్ మీద యుద్ధము చేయడం సరైనది కాదు అని అమెరికాలోనే ఇంచుమించుగా 50% మందికి పైగా అమెరికాలోనే వ్యతిరేకత ఉంది. ఇంకా వేరే దేశాల సంగతి ఎందుకు మనకి? ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టాడు, నేటో వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. హర్మోజ్ ని రిలీజ్ చేయాలన్నారు, నేటో వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మరి ఇంకా వాళ్ళకి సపోర్ట్ ఎక్కడుంది? అమెరికా ఏకాకి అయిపోయింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, గ్యాసోలిన్ ధరలు పెరిగాయి. ఇవి వాస్తవాలు. అది ఎంత పర్సంటేజ్ పెరిగింది, ఏంటి సంఘ సమాచారం అనేది ఎవడెత్తుకున్నా కానీ దొరుకుతాయి. అమెరికాలో గ్యాస్ ధరలు అనేటువంటిది బాగానే పెరిగాయి. ఇంతకుముందు $2.5 ఉండేది, ఇప్పుడు ఇంచుమించుగా $4, $4.5 ఒక గ్యాలన్ కి. ఆల్మోస్ట్ 50% పెరిగినట్టే కదా. ఇది చిన్న ఇన్ఫర్మేషన్, ఇది చాలు. మిగిలినటువంటి అన్ని కూడా పెరిగాయి. ఉద్యోగాలు పోయాయి కొంతమందికి. ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు పోతుందో ఎప్పుడు పడుతుందో తెలియడం లేదు. ఈ అమెరికా వాళ్ళు బాగా ఖర్చు పెట్టినటువంటి దాన్ని రికవర్ చేసుకోవడానికి కోసం అని చెప్పి మళ్ళీ ట్యాక్స్ పెంచుతారు. ఇవన్నీ కూడా అమెరికా ప్రజలు చూసుకుంటారులే, నీకు నాకు ఎందుకు. సో గ్యాస్ పరిస్థితికి వస్తే అమెరికాలోనే కాదు, మనకి ఇండియాకి సంబంధించి కూడా రకరకాల కామెంట్లు ఉన్నాయి సార్. దీని మీద ఒక్కో స్టేట్ లో ఒక్కో రకంగా కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ దేశ ప్రజలకు సంబంధించి ప్రధానమంత్రి గారు లేదు అమిత్ షా గారు ఎక్కడ దీని మీద మాట్లాడట్లేదు. మనకి కొరత ఉందని కానీ లేదు కొరత లేదని కానీ. ఒక పక్క చూస్తే పెట్రోల్కి ఏమో రేట్లు పెంచుకుంటూ పోతున్నారు, గ్యాస్ కేమో ఒక 5 సంవత్సరాల వరకు గ్యాస్ ఇబ్బంది అయినటువంటి కామెంట్లు బయట నుంచి వస్తాయి తప్ప వీళ్ళు ఎక్కడ ఎందుకు మాట్లాడట్లేదు? అసలు మోడీ గారు మౌనం ఎందుకు దీని మీద? ఏం మాట్లాడతాడయ్యా చెప్పు, మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. మనం ఏం మాట్లాడతారో చెప్పు మోడీ గారు కూడా. ఇజ్రాయెల్ వాళ్ళు మనకి చాలా కావాల్సినటువంటి వాళ్ళు. యుద్ధం మొదలు కావడానికి 2 రోజుల ముందే ఆయన అక్కడికి కూడా వెళ్ళొచ్చాడు. ఇరాన్ వాళ్ళతోటి మనకి ఇంచుమించుగా 5,000 సంవత్సరాల నుంచి వాళ్ళ సంస్కృతితోటి, వాళ్ళ భాషతోటి, వాళ్ళ వ్యవహారాలతోటి మనకి అనుబంధాలు ఉన్నాయి. యాక్చువల్గా ఇరాన్ అంటే ఇప్పుడు ముస్లిం దేశం అయిందేమో కానీ ఒకప్పుడు అది పార్సీస్ వాళ్ళందరూ. పార్సీస్ అంటే ఎవరండి అని మళ్ళీ ప్రజలు అంటారుగా. మన ఇండియాలో ఉండేటువంటి టాటా గ్రూప్ అంతా పార్సీసే, గోద్రేజ్ గ్రూప్ అంతా పార్సీసే, అలాగే వాడియా అని చెప్పి ఇంకో గ్రూప్ ఉంది, వాళ్ళు కూడా పార్సీసే. ఎప్పుడో కొన్ని 10-15 తరాల కింద వాళ్ళు మనకి ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోయారు. వాళ్ళు భారతదేశం అంటే వాళ్ళు చాలా ప్రేమిస్తారు, చాలా సిస్టమేటిక్ గా పద్ధతిగా ఉంటారు. నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మము, వ్యాపారము, లాసు, రూల్స్, రెగ్యులేషన్స్ చక్కగా పాటిస్తారు. 10 రూపాయల లంచం ఇవ్వడానికి కూడా ఒప్పుకోరు. అవసరమైతే కొట్లాడతారు కానీ కోట్లకి వెళ్ళి ఎక్కడ పర్ఫెక్ట్ బిజినెస్ పీపుల్ అనమాట వాళ్ళు, ఎస్పెషల్లీ టాటాస్. వాళ్ళకి ఈక్వల్ గా ఉన్నటువంటి వాళ్ళు బిర్లాస్, మనకి తెలిసిందే. వీళ్ళు పారసీస్, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు. మన సంస్కృతి వాళ్ళ సంస్కృతి చాలా వరకు దగ్గరగా ఉంటది. సో అలాంటప్పుడు మరి మనం ఇరాన్ వాళ్ళని కూడా కాదనుకోలేం కదా. ఇజ్రాయెల్ వాళ్ళతో అంటే 1948లో వాళ్ళు స్వతంత్ర దేశం కింద ఏర్పడ్డప్పటి నుంచి మనకి అంతకుముందు కొంతవరకు. కానీ ఇరాన్ వాళ్ళతో ఇంచుమించుగా 5,000 సంవత్సరాల నుంచి ఉంది కదా. చరిత్ర, ఆహార వ్యవహారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అన్ని కూడా చాలా సిమిలర్ గా ఉంటాయి.
మరి మనం ఎవరిని వదులుకుంటాం? ఇద్దరిని వదులుకోలేం. అందుకని సైలెంట్ గా ఉండిపోయాం మనం. సరే, ప్రపంచానికి అంతా ఆయిల్ మూలకంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇండియా కూడా వస్తాయి. కానీ మీరు టీవీలో వచ్చేటువంటి గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని క్యూలో నిలబడ్డారు, అంత సీన్ లేదు. నేను ఇదే సంగతి యుద్ధం మొదలు పెట్టినప్పుడు కూడా చెప్పాను. నా వీడియోస్ చూడండి, మీకు తెలుస్తాయి. ఇరాన్ తోనూ లేకపోతే ఇజ్రాయెల్ తోనూ మనకి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, అది ఓకే. కానీ మన దేశంలో వస్తున్నటువంటి ఇష్యూస్ గురించి దేశ ప్రజలకు భద్రత అయితే ఒకటి ఇవ్వాల్సిన బాధ్యత అయితే వాళ్ళ మీద ఉంది కదా. డెఫినెట్ గా ఉంటుంది. కానీ దాని విషయంలో కూడా మనం పాటిస్తున్నారు కదా. నీ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత నీది కదా ఫస్ట్. అంటే మనము మొదటి నుంచి కూడాను నాన్ ఎలియన్ కంట్రీ కింద ఉన్నాము కదా. అందుకని ఎటు చెప్పలేనటువంటి పరిస్థితి, సందిగ్ధ అవస్థలో ఉన్నాం. సరే, బీజేపీ ఎంపీ 5-6 సార్లు ఎంపీగా ఉండి మినిస్టర్ గా చేసిన ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు మనం అమెరికా వైపు వెళ్ళాలి అంటారు. వేరే వాళ్ళేమో వెళ్ళకూడదు అంటారు. రష్యా వాళ్ళు మనకు అనేక సందర్భాల్లో హెల్ప్ చేశారు కాబట్టి మనం వాళ్ళ వైపు ఉండాలి అంటారు. రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు ఇద్దరు కూడా ఇప్పటి వరకు కూడా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనలేదు. ఈ సంగతి కూడా మనకి తెలిసిందే. అందుకనే ఈ మౌన వ్రతం. కానీ ఏమి చెయ్యాలి అనేటువంటిది ప్రతిసారి కూడాను వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. సింధూర్ జరిగినప్పుడు మీరు చేసింది కరెక్టే అని ఎవరన్నా ప్రపంచంలో ఒక్క దేశమైనా చెప్పిందా? చెప్పలేదు కదా. మరి చెప్పలేదు అంటే అర్థం ఏమిటి? మౌనం అర్థాంగీకారం అనుకోవాలా? మనకెందుకు లేని వదిలేశారా? ఓకే. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇట్లాంటి విషయాల్లో సైలెంట్ గానే ఉంటారు. పివి నరసింహారావు గారు ఎప్పుడో చెప్పారు కదా ఆ సంగతి. మన దివంగత నేత పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో ఆయన చెప్పిన మాట, మౌనం అనేటువంటిదే ప్రశ్నకి సమాధానం అవుతుంది. పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. ఈ రోజుకి అది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఆయన ఇంచుమించుగా 35 సంవత్సరాల కింద చెప్పాడు అది. ఇప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది. మన మోడీ గారిని కానీ ఇంకొకరిని కానీ బ్లేమ్ చేయాల్సిన పని లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. మొదటి నుంచి నాన్న లేని కంట్రీ కింద ఉన్నాం కాబట్టి అలాగే ఉండాలి. రేపు మళ్ళీ మనమే అధ్యక్షత వహిస్తున్నాము దేనికి, బ్రిక్స్ కి సంబంధించి. అందులో చైనా వాళ్ళు ఉన్నారు, బ్రెజిల్ వాళ్ళు ఉన్నారు, సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు, ఇరాన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 11 దేశాలు ఉన్నాయి. మొట్టమొదటిలో మొదలు పెట్టినప్పుడు బ్రిక్స్ అనేసి అంటే 5-6 దేశాలే. మరి ఇప్పుడు 11 దేశాలు కూడా అయినాయి కదా. ఇరాన్ కూడా అందులో మెంబరే. మరి ఏం మాట్లాడగలుగుతాం మనం? మౌనమే ప్రశ్నలకి సమాధానము. అందరితో పాటు మనం కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి, సఫర్ అవుతాము. ప్రపంచంలో చాలా దేశాల్లో పెట్రోల్ డీజిల్ రేట్లు ఇప్పటికే పెంచేశారు. మనం ఏంటంటే రోజు పెంచే పనిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని అనుకూలంగా ఏం పెంచలేదు. ఒక కారణం, రేపు మేలో కానీ జూన్ లో కానీ కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాంలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పెంచలేదు. ఎలక్షన్స్ నోటిఫికేషన్ రావడానికి ఒక 5-6 రోజుల ముందు తక్కువ అని చెప్పి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అని ఒక 10 రూపాయలు తగ్గిస్తారు. ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ పెంచేస్తారు. మనకి ఇక్కడ రోజు పెరుగుతూ ఉంది కదా, ఇంకా ప్రత్యేకంగా పెంచాల్సిన పని ఉంటుంది. యుద్ధం మొదలు కావడానికి ముందేమో $80 అట్లా ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్, అంటే డిఫరెంట్ క్రూడ్ ఆయిల్స్ ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ ఉంటుంది, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఉంటుంది, మొరబన్ క్రూడ్ ఆయిల్ అనేది ఉంటుంది. ఒక్కొక్క దానికి $4-5 తేడా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ కూడా 104, 105 దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడా అయినా కానీ మన ఇండియాలో పెరగలేదు. ఒప్పుకోదగ్గ విషయం అది. అని రేపు లాసెస్ అన్నింటినీ రికవర్ చేసుకోవడానికి రేపు ఒక్కసారి 10 రూపాయలు పెంచినా కానీ నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అది జూన్, జూలై వరకు జరగదు, ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. తర్వాత మటుకు వేరే బాధుడు పోస్తారు, మనల్ని గుర్తు పెట్టుకోవాలి. అది చెప్పారు కదా, మోడీ గారు చెప్పినా, నిర్మలా సీతారామన్ చెప్పినా కానీ ఒకటే ప్రిన్సిపల్ కదా, గవర్నమెంట్ వ్యాపారం చేయకూడదనే కదా. ద బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ టు డూ బిజినెస్ కదా. అంటే ఎత్తిప్రాసల ప్రాకులాట అనమాట. గవర్నమెంట్ వ్యాపారం చేయకూడదు అంటారు. మరి అలాంటప్పుడు రేట్లు పెంచడం అనేది మీ చేతిలో ఉండకూడదు కదా, ప్రజల చేతిలో, వాళ్ళ చేతుల్లో ఉండాలి కదా. మరి మీరు ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు? ఎందుకు ఆర్డర్స్ ఇస్తున్నారు? 19.5 kgs ఉండేటువంటి కమర్షియల్ దాని గురించి రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టారు? 14.2 kgs ఉండే డొమెస్టిక్ దాని మీద రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టారు? ఆ మాట వాళ్ళే చెప్తారు, ఈ మాట వాళ్ళే చెప్తారు. 2 నాలుకల ధోరణి అనేటువంటిది మన నాయకుల్లో, మన ఇండియాకే అప్లై అవుతుంది. ఇలాంటి సందర్భంలో ఇక ప్రపంచ రాజకీయాల్లోకి వెళితే మౌనంగా ఉండక ఏం చేస్తారు మరి? ఎవరిని ఇద్దరిని కాదనుకోలేము, ఎవరితోటి తగాదాలు పెట్టుకోవడానికి లేదు. మన సంగతి ఏదో మనం చూసుకోవాలి. అంతర్జాతీయ రాజకీయాలు, జియో పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటాయి. ఎవరి సంగతి వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు
ట్రంప్ గారు ఏమంటున్నారు, మీ అందరు రండి మీ యుద్ధ విమానాలు తీసుకురండి, మీరు బాంబులు వేయండి, మీ షిప్లు పంపించండి అంటున్నారు. ఎవరు నిమ్మకు నీరెత్తినట్టు మాట్లాడలేదు. ట్రంప్ గారికి ఒళ్ళు మండిపోతుంది నేటో దేశాలు మీరు చూస్తే. మీరు ఎవరు సపోర్ట్ చేయలేదు అంటాడు ఆయన. ఎందుకు చేస్తారు? నీ స్వార్థం కోసం నువ్వు చేశావు. యుద్ధాలు జరగాలి, ఆయుధాలు అయిపోవాలి, ఆయుధాలు మళ్ళీ తయారు చేయాలి, ఆ ఆయుధాలు తయారు చేసే కంపెనీలు ఈయనకి ఎలక్షన్ లో డబ్బులు ఇవ్వాలి. ఇది రాజకీయం. ఆయుధాలు అమ్ముకొని బతకడం. ఆయుధాలు అమ్మాలంటే యుద్ధాలు జరగాలి. యుద్ధం జరగాలంటే ఏదో ఒక కారణం ఉండాలి. ఇరాన్ లో రిజ్యూమ్ చేంజ్ చేసేయాలి, వాడిని దింపేయాలి, మా వాడిని పెట్టాలి, కుదరలేదు. దేశాన్ని ఆక్యుపై చేసుకోవాలి, కుదరలేదు. వాళ్ళ ఆయిల్ రిసోర్సెస్ మీద వాళ్ళకు ఉన్న ప్రకృతి వనరుల మీద ఆధిపత్యం సంపాదించాలి, అది కుదరలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అడ్డంగా ఇరుక్కుపోయాడు. ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ లేదు. అమెరికాలోనేమో వ్యతిరేకత వచ్చింది. రేపు నవంబర్లోనేమో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇది పరిస్థితి. ప్రజలు అర్థం చేసుకోవాలి. మోడీ గారు ఎందుకు మాట్లాడలేదంటే ఇదే కారణం. కానీ ఏ మాట మాట్లాడితే ఏమవుతుందో అన్నటువంటి భయం లేదు. గ్యాస్ కి, పెట్రోల్ కి, డీజిల్ కి మనకు అంతగా కుదరలేదు. ఎవరు భయపడాల్సిన పని లేదు. మన ఇండియా జోలు అయితే ఎవరు రారు. ట్రంప్ గారు ఏదన్నా ఎక్స్ట్రా మాట్లాడినా కానీ పోనీలా పెద్దోడు ఏదో అని వదిలేయడం కానీ సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి పని అంతకంటే లేదు. వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకు వస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్టేట్మెంట్ ఇచ్చి మన జోలు ఏమొస్తారు. అయితే సార్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ వీళ్ళ సంగతి ఏం సార్ అసలు? అడగడంలో తప్పులేదు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేటువంటిది అరేబియా సముద్రంకి, అంటే నీకు అరేబియా సముద్రం ఇట్లా గనక ఉంటే, ఇలా గనక ఉంటే ఇక్కడి నుంచి ఇట్లా ఒక తోకలాగా వస్తుంది అనమాట. 165 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఒక దగ్గర ఏమో 30 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది, ఇంకో దగ్గర ఏమో 39 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. సన్నటి దారి. అంటే ఒక రకంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సూయజ్ కెనాల్ లాంటిది అనుకో. ఇది సూయజ్ కెనాల్ ఏమో తవ్వారు, ఇదేమో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటిది. దానికి ఒకవైపు ఏమో ఇరాన్ ఉంటుంది, ఇంకొక వైపు ఏమో ఒమెన్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. దాని మీద ఆధిపత్యము అనేటువంటిది ఇరాన్కి ఉంది. నీకు ప్రపంచంలో ఇండియా, పాకిస్తాన్, చైనా, అలాగే సింగపూర్, మలేషియా, జపాన్, ఆస్ట్రేలియా, మలేషియా, ఈ దేశాలన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడాను ప్రపంచంలో జరిగేటువంటి ఆయిల్ వ్యాపారము, గ్యాస్ వ్యాపారంలో 20% అనేటువంటిది ఇక్కడి నుంచే వెళ్తుంది. 20%. భారతదేశానికి, చైనాకి వస్తే ఇంచుమించుగా 50-60% ఇక్కడి నుంచే వస్తుంది. అది హార్మోజ్ అంటారు దాన్ని. అది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటిది. ఇరాన్ వాళ్ళకి ఫుల్ కంట్రోల్ ఉంది. వాళ్ళు దాన్ని క్లోజ్ చేశారు. దాంతో ఇటుపక్క అటుపక్క ఆయిల్, గ్యాస్ తీసుకెళ్లేటువంటి నౌకలు యూరోపియన్ కంట్రీస్ నుంచి వస్తువులు తీసుకొచ్చాయి. చైనా వాళ్ళు వస్తువులు తయారు చేసి షిప్పుల్లో తీసుకెళ్లేటువంటి ఇటు నుంచి అటు నుంచి రాకపోకలు జరుగుతూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. దాన్ని క్లోజ్ చేశారు వాళ్ళు. దాంతో ఏమైంది, అటుపక్క ఇటుపక్క ఇంచుమించుగా 1000 నౌకలు ఆగిపోయినాయి. అందులో మన ఇండియా వాళ్ళకి కూడా 29-30 నౌకలు ఉన్నాయి. మనవి కూడా ఆగిపోయాయి. సో ఇది హార్మోజ్ గురించి మంచి స్ట్రాటజిక్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు ఏం జరిగింది అనేసి అంటే లేటెస్ట్ గా వచ్చిన దాని ప్రకారము, సరిగ్గా దానికి సంబంధించిన స్టాటస్ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోండి. సింపుల్ గా చెప్పాను నేను, అర్థమైపోతుంది. అంతకంటే ఎక్కువ అనవసరం కూడా. ఈ హార్మోజ్ లో నుంచి రాకపోకలు జరుపుకోవడానికి 12 దేశాలకి ఇరాన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు. అందులో మన భారతదేశం ఉంది, చైనా ఉంది, వేరే కొన్ని దేశాలు ఉన్నాయి. అదేవిధంగా జపాన్ లాంటి దేశాలకి, మలేషియాకి, సింగపూర్కి, ఇట్లాంటి వాటన్నిటికి కూడాను అటు పక్క నుంచి ఆయిల్, గ్యాస్ తీసుకురావడానికి, ఇటు పక్క నుంచి మామూలు సరుకులు తీసుకెళ్లేటువంటి షిప్పులకి పర్మిషన్ ఇచ్చారు. 12 దేశాలకు ఇచ్చారు. అందులో జర్మనీ ఇలాంటి దేశాలకు కూడా ఇచ్చారు. స్వీడన్, జర్మనీ ఇలాంటి దేశాలకు కూడా ఇచ్చారు. అమెరికాకు మటుకు ఇవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. యుద్ధం వాళ్ళిద్దరి మధ్యలోనే కదా. అమెరికాకు మటుకు పర్మిషన్ ఇవ్వలేదు. మిగిలినటువంటి 12 దేశాలకు ఇస్తున్నామని చెప్పారు. ఈ మొత్తం కూడా జరగడానికి కారణం ఎవరంటే చైనా వాళ్ళు చేసినటువంటి మిడిల్ మెన్ అన్నమాట. మధ్యవర్తిత్వం చేయడం మూలకంగా ఇచ్చారు. మేజర్ గా దెబ్బతినేది చైనా వాళ్ళు కాబట్టి వాళ్ళే చొరవ తీసుకున్నారు. చైనా వాళ్ళు మొదటి నుంచి కూడా ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నారు. చైనా వాళ్ళు చెప్పారు, ఇరాన్ వాళ్ళు ఒప్పుకున్నారు.
రిలీజ్ చేశారు. చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. ఓకే. ఇంతకుముందు ఒకసారి మనకి సూయస్ కెనాల్లో షిప్ అడ్డం తిరిగిపోతే కూడా ఇలాంటిదే జరిగింది, తర్వాత దాన్ని సార్ట్అవుట్ చేశారు, అప్పుడు యుద్ధం లేదు. కానీ ఇప్పుడు ఇది యుద్ధం జరుగుతున్నటువంటి వేళ వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు, తప్పు లేదు కదా. దాని మూలంగా ఇరాన్ కి కూడా నష్టమే, ప్రపంచ దేశాలన్నిటికీ నష్టమే, లేకపోవడం మూలకంగా నష్టమే, సరుకులు రవాణా జరగకపోవడం మూలకంగా కూడా నష్టమే, వ్యాపారాలు దెబ్బతిన్నాయి, ద్రవ్యోల్బణం పెరిగింది, రేట్లు పెరిగాయి, ఇన్ఫ్లేషన్ వచ్చింది, అందరూ కూడా సఫర్ అవుతున్నారు, సఫర్ అయ్యారు కూడా, ఇది జరుగుతున్నటువంటిది. ఇప్పుడు ఈ 12 దేశాలకి పర్మిషన్ ఇచ్చారు. ఓకే, మంచిదే. ఇది హర్మోజ్ గురించి చెప్పుకోవాలంటే ఒక రకంగా శుభ సూచకం అనే చెప్పాలి. ఓకే. నెక్స్ట్, అయితే రీసెంట్ గా జపాన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు సార్, సానే తకియాచి. అమెరికా వెళ్ళారు, డొనాల్డ్ ట్రంప్ గారిని గెలిచారు. ఏంటి అసలు వీళ్ళ కలయికకి కానీ ఆవిడ అమెరికా రావడానికి కానీ ఏంటి సార్ అసలు? ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడాను ఎప్పుడు కూడాను కనీసం 1-2 నెలల ముందే డిసైడ్ అయి ఉంటాయి. ప్రజలు తెలుసుకోవాలి, అది స్పాంటేనియస్ గా జరిగినటువంటిది కాదు. సరే, ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఆమె వచ్చారు, ఆమెకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అది ఎవరైనా వెతుక్కోండి, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను చెప్పడం లేదు. సరే, ఇంక వీళ్ళ పేర్లు ఎంతవా ఎలా ఉంటాయి అనే సంగతి లేదా అప్పారావు సుబ్బారావు అయితే గుర్తుంటాయి, ఇంక మన వాళ్ళకి తండూరు చికెన్ లాంటిది అయితే బాగా గుర్తుంటుంది, కానీ వీళ్ళ పేర్లైనా మనకి ఎక్కడ గుర్తుంటాయి. ఇప్పుడైనా కానీ అలాంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ పేరుని చెప్పేటప్పుడు పర్ఫెక్ట్ గానే చెప్పాలి. హర్ ఎక్సలెన్సీ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ సానే తకియాచి. ఆ పేరు అనేది పర్ఫెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ చేయాలి. దానికి ముందు పెట్టేటువంటిది హర్ ఎక్సలెన్సీ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ అనేటువంటి పదజాలాన్ని మాత్రమే వాడాలి. ఓకే, సరే, పేరు నువ్వు చెప్పావు కాబట్టి ఇంక దాని గురించి మర్చిపోదాం మనం. ఓకే, అది ఆమె పేరు. ఇది ఎప్పటి నుంచో ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ కాబట్టి ఆమె వెళ్ళారు. ఆమె వైట్ హౌస్ లో ఆమె ట్రంప్ గారు ఇద్దరు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. మొట్టమొదట ఆమె మొదలుపెట్టింది, ట్రంప్ గారు ప్రపంచానికి మీరు శాంతి దూత, మీరు తలుచుకుంటే ప్రపంచం అంతా శాంతియుతంగా ఉంటుంది అని చెప్పింది. మీ అంత గొప్ప వ్యక్తి లేడు అని చెప్పి పొగిడింది. అదే విధంగా మీ కుమారుడు బర్త్డే అన్నారండి ఇవాళ, అంటే ఐ థింక్ 20th అనుకుంటాను జరిగింది అది. అతనికి నా తరఫున శుభాకాంక్షలు అని కూడా చెప్పింది. సో అండ్ సో ఫోర్త్. పాపం చక్కగానే మాట్లాడింది ఆమె, సానుకూలంగానే మాట్లాడింది. ఎక్కడా ఇరాన్ అనేటువంటి పేరే గాని, రెండవ ఈ ప్రపంచ యుద్ధాన్ని గురించి గాని, రీజనల్ యుద్ధాన్ని గురించి కానీ, ప్రపంచ యుద్ధం అనడానికి వీల్లేదు మనం. ఇంకా ఎప్పుడైతే చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగుతారో అప్పుడే మనం దాన్ని ప్రపంచ యుద్ధం అనాలి, కానీ ఇప్పుడు ప్రపంచ యుద్ధం అనడానికి వీల్లేదు. అట్లా బాగా చక్కగా మాట్లాడింది ఆమె. మీ దేశానికి మా దేశానికి ఉన్నటువంటి అనుబంధాలు, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఎట్సెట్రా ఎట్సెట్రా చాలా విషయాలు చక్కగానే మాట్లాడినాం. నేను కూడా విన్నాను అది. కానీ మన ట్రంప్ గారి వ్యవహారం ఏంటో తెలిసిందేగా. అలా చక్కగా సానుకూలంగా చక్కగా జరుగుతున్నప్పుడు టక్మని చెప్పి ఈ మహానుభావుడు ఒక ఆటం పంపేశాడు. ఆ సందర్భంలో అసలు ఆయన అనకూడదు, బట్ అనేసాడు ఆయన. ఎందుకంటే ట్రంప్ గారి నేచర్ అనేటువంటిది అలాంటిది. హైలీ అన్రీజనబుల్, అన్ప్రెడిక్టబుల్, అన్ఎక్స్పెక్టెడ్ పర్సనాలిటీ. పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడేస్తుంటాడు. ఎప్పుడు ఏమంటాడో తెలియదు. సరే, అది ఆయన నేచర్, అది వదిలేద్దాం మనం. దాని గురించి విశ్లేషణ కనుక పోతే కొన్ని గంటలు చెప్పొచ్చు, ఉదాహరణలతో సహా చెప్పొచ్చు, వదిలేద్దాం మనం. ఆయన ఏమన్నారంటే, ఉన్నట్టుండే పెరల్ హార్బర్ సంగతి గుర్తుందా మీకు అన్నాడు. మొత్తం పోయింది. అందుకని మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వైనా, నేనైనా, ట్రంప్ అయినా, మోడీ అయినా, అమిత్ షా అయినా, ఇంకా మన లోకల్ గా ఉండే లీడర్స్ ఎవరైనా కావచ్చు. మాట జారావు అంటే తీసుకోవడం అనేటువంటిది చాలా కష్టం. ఒక దెబ్బగానే కొడితే ఏమవుతుందంటే ఆ క్షణంలో ఏదో కోపం వస్తుంది, తర్వాత మర్చిపోతావు. కానీ మాట జారితే అంతే కదా, హిస్టరీలో కొన్ని 100 తరాల పాటు ఎలాగే గుర్తుండిపోతాయి కదా. ఇప్పుడు కూడా మనం అనుకుంటాంగా బౌద్ధ మతం ఎలా వచ్చింది, కేవలం కళింగ యుద్ధం మూలకంగానే ఆయన మనసు మారిపోయి వచ్చిందే కదా. ఆయన చెప్పిన శాంతి వచనాలు ఏంటో మనం విన్నాగా. మహాత్మా గాంధీ గారి శాంతి వచనాలు ఏంటో మనం విన్నాగా. మదర్ తెరిసా గారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఆమె చెప్పింది ఏందో మనం విన్నాగా. ఇప్పుడు అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ గారు మాట్లాడేటువంటి తీరు, మాట్లాడేటువంటి విధానము ఇప్పటి వరకు అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎవ్వరూ కూడా మాట్లాడలేదు. చాలా దారుణమైనటువంటి భాష, 3rd క్లాస్ భాష మాట్లాడతాడు.
ఎప్పుడు ఏమంటాడో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, ఎంతమంది చెప్పినా కానీ వినడు. ఇది ఆయన నేచరు. ఇప్పుడు అల్టిమేట్ గా ఆయన ఈ పెరల్ హార్బర్ అనేటువంటి మాట ఎత్తేసరికి అంత సైలెంట్ అయిపోయింది. అసలు అది సమయము కాదు, సందర్భం కాదు అన్నాడు. ఆయన నేచర్ అది, మనం ఏం చేయలేం దానికి. ఓకే. సో అది వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ. అంటే చక్కగా, స్మూత్ గా, నిదానంగా, నిలుపుగా అన్ని జరుగుతూ ఉన్నప్పుడు టక్మని ఈ మాట అని గందరగోళం చేశాడు. అంటే గందరగోళం అయింది కూడా ఏం లేదు, ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది, వెళ్ళిపోయింది. ఓకే. అంతే. సో అది సో అసలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సార్, జరుగుతున్న పరిస్థితుల్లో ఇండియా ఎవరి వైపుకు వెళ్ళాలి అంటే ఏం చెప్తారు సార్? ఇండియాకి ఇద్దరు కావాల్సినటువంటి వాళ్ళే. దీని మీద చాలా వీడియోలు చేశాం. ఇజ్రాయెల్ 1948 లో ఏర్పడింది. భారతీయులు మాకు చాలా సహాయం చేశారు, థ్యాంక్స్ టు భారత్ అని కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళతోటి మనకు చక్కటి అనుబంధాలు ఉన్నాయి. చాలా టైమ్స్ లో వాళ్ళు మనకు హెల్ప్ చేశారు. కార్గిల్ వారు జరిగినప్పుడు కూడాను ఉగ్ర స్థావరాలు ఎక్కడున్నాయో వాళ్ళ మూవ్మెంట్ ఏంటి అన్నది వాళ్ళే చెప్పారు మనకి. వాళ్ళు మనకి పెగాసిస్ లాంటి సాఫ్ట్వేర్ కూడా వాళ్ళు ఉన్నారు. మరి దాని గురించి కనుక చెప్పాలంటే, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, పెగాసిస్ సాఫ్ట్వేర్ కొంటారండి అని మమతా బెనర్జీ గారి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. మేము అలాంటి సాఫ్ట్వేర్లు కొనమండి, దయచేసి మమ్మల్ని క్షమించండి, కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాడండి ఒక ఆయన, నారా చంద్రబాబు నాయుడు అని, ఆయన ఇట్లాంటిది కొనాలని చూస్తున్నాడు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నారు. అదే పెద్ద గందరగోళం అయిపోయింది. తర్వాత కొన్నారా లేదా సంఘ సంవత్సరాలు అనేది మాకు ఇప్పటికి కూడా తెలియదు. మొసాద్ అనేటువంటిది చాలా మంచి సంస్థ. సరే, వాళ్ళు చేసినటువంటి దారుణాలు ఉన్నాయి, అకృత్యాలు ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి పనులు ఉన్నాయి, విజయాలు ఉన్నాయి. సంగతి సంవత్సరాలకు పెద్ద హిస్టరీ ఇంత ముందు కొన్ని వీడియోలో చెప్పాం. ఒక ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి 200 మంది ప్రయాణికులు ఉన్నటువంటి యుద్ధ విమానాన్ని, ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ ని హైజాక్ చేస్తే వాళ్ళు దాన్ని ఎలా రక్షించారు, అందరినీ ఎలా రక్షించారు. అసలు వాళ్ళ దేశానికి సంబంధించింది కాదు అది, ఫ్రాన్స్ వాళ్ళది. ఇజ్రాయెల్ కి సంబంధించిన వాళ్ళు 10 మంది ఉన్నారు ఆ ఎయిర్ క్రాఫ్ట్ లో. ఓకే. వాళ్ళని మొత్తాన్ని ఎలా తీసుకొచ్చారు అనేటువంటిది ఒక పెద్ద ఇదనమాట. అంతా కూడా 24 గంటల్లో జరిగిపోయింది. అంత ప్లానెడ్ గా ఉంటారు ఇజ్రాయలీస్, చాలా ఇంటెలిజెంట్ పీపుల్. ఇజ్రాయలీస్ అందరు కూడా జ్యూస్ అవుతారు సార్. అమెరికాలో ఉండేటువంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు అన్నిటికీ కూడా వెనక ఉండేటువంటిది జ్యూసే. ఫేస్బుక్ జోహాన్స్బర్గ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి సంవత్సరం కూడా కనీసం ఒక్క ఇజ్రాయలీకైనా సరే, యూదులకైనా సరే గ్యారంటీగా నోబెల్ ప్రైజ్ ఉంటుంది. ఓకే. ఎనియో అసలు ఆ యూదులు అనేటువంటి వాళ్ళు ఎవరు, క్రిస్టియానిటీ ఏంటి, యూదులు ఏంటి, వాళ్ళ మొత్తం ఏమిటి, వీళ్ళకి ఆ గాజా స్ట్రిప్ దగ్గర తగాదా ఎందుకు వచ్చింది, టెంపుల్ ఏంటి, టెంపుల్లో గోల్డెన్ ఏమైంది, అదంతా కదా చెప్పాలంటే కొన్ని గంటలు పట్టుద్ది. ఇప్పుడు సమయ సందర్భం కాదు అది. ఇండియా ఇటువైపు ఉన్నదే కదా ఇది. అది ఇజ్రాయెల్ సంగతి. మరి ఇరాన్ సంగతి ఏమిటి? 4-5 వేల సంవత్సరాల నుంచి వాళ్ళకి మనకి సంబంధాలు ఉన్నాయి, మనల్ని బాగా గౌరవిస్తారు, మనం అంటే చాలా ఇష్టపడతారు. మన ఇండియాని ఎవడన్నా కనుక టెహ్రాన్ కనుక వెళ్ళినట్లే కనుక అయితే వాళ్ళకి ఇండియాని గురించి బాగా తెలిసినటువంటిది ఎవరంటే అమితాబ్ బచ్చన్ గారు బాగా తెలుసు. పొరపాటున నువ్వు అమితాబ్ బచ్చన్ ఫోటో కనుక చూపించామంటే నీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. చాలా మంది బాబు ఇరాన్ వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నాను నేనైతే ఎప్పుడు ఇరాన్ వెళ్ళలేదు. దట్ ఇస్ డిఫరెంట్ థింగ్ ఇది. సో చక్కటి దేశాలు రెండు కూడాను, చక్కటి దేశాలు రెండు కూడాను మనకి సమానమైన దూరంలో ఉన్నాయి. ఇరు కంట్రీల ప్రజలు కూడా మనల్ని ప్రేమిస్తారు, మనం వాళ్ళని ప్రేమిస్తాము. అనుబంధాలు, వ్యాపారము, సంగతి సమాచారం అన్ని జరుగుతున్నాయి. అలాంటప్పుడు మరి మనం ఎటువైపు వెళ్ళాలి? అందుకనే మనము మౌనంగా ఉండిపోయాము. అదొకటి. రెండవది ఏంటి, దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం నాలెడ్జ్ లేని కంట్రీగానే ఉన్నాం. మరి ఆ ప్రిన్సిపల్ ని కూడా మనం ఎప్పటికీ పాటించాలి. సరే, కొంతమంది అంటారు ఇటువైపు ఒకవైపు తీసుకోవాలండి, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పోవాలి అనేటువంటి వాదన కూడా ఉంది. మోడీ గారు మౌనం వహించారు. అమిత్ షా గారు ఇది ఇంటర్నేషనల్ అఫైర్ కాబట్టి అసలు ఆయన జోక్యమే చేసుకోరు. జయశంకర్ గారు ఉన్నారు, చైనాలో ఇంతకుముందు ఆయన కూడా పనిచేసి వచ్చారు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయినా ఆయన కూడా ఏమీ మాట్లాడలేదు. ప్రైమ్ మినిస్టర్ గారేమో ఇరాన్ ప్రెసిడెంట్ తోటి మాట్లాడారు, మన జయశంకర్ గారేమో వాళ్ళ మినిస్టర్స్ తో మాట్లాడారు. మొదట చైనా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు హార్మోజ్ దగ్గర, దాని తర్వాత మనకి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు లేటెస్ట్ గా 12 దేశాలకు ఇచ్చారు, అమెరికాకి ఇవ్వలేదు. అందుకని మనకి ఇద్దరే కావాల్సినప్పుడు మనం ఎవరి వైపున మాట్లాడతాం? మౌన వ్రతము
పివి నరసింహారావు గారు చెప్పినటువంటి మాట అన్నమాట. లేట్ పివి నరసింహారావు గారు చెప్పినటువంటి మాట. సరే, ఆయన గురించి కనుక చెప్పాలి, ఆయనకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ స్కీము, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ డెవలప్మెంట్, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్ అని. దాని గురించి ఇప్పుడు ఎందుకు ఇంతకుముందు కూడా వీడియో చేశాము. మరి ఇష్టం లేని వాళ్ళు, దరిద్రం ఉన్న వాళ్ళు ఎవరో కొంతమంది నా వీడియోలు కూడా డిలీట్ చేశారు. ఈసారి మళ్ళీ ఎప్పుడన్నా అడుగు, ఆ పివి నరసింహారావు గారు ఎస్టీపీఐ స్కీమ్ ఏంటి, దాని సంగతి సంవత్సరం ఏంటి, వేరే ఇంకొక వీడియోలో చెప్తాను నీకు. అది నువ్వు ప్రజలకు వినిపిద్దు కానీ. ప్రస్తుతము మనము మౌన వ్రతము మాత్రమే పాటిస్తున్నాము. మౌనము అనేటువంటిది కొన్ని ప్రశ్నలకి సమాధానము కాలము చెప్తుంది అనేటువంటి నరసింహారావు గారు చెప్పింది. అదే మాట నేను చెప్తున్నాను. ఇది నా సొంత తెలివితేటలు కాదు బాబు, వీడియో క్లిప్పింగ్స్ ఎత్తుకోండి, దొరుకుతుంది. ఎవరి వైపు వెళ్లాల్సినటువంటి పని లేదు. మనకి ఇద్దరు కావాల్సిన వాళ్ళు ఏమని మాట్లాడతాను అంటే అనవసరం మీరు మధ్యవర్తిగా ఉండొచ్చు కదండి. మీరు మధ్యవర్తిగా ఉండాలి అనేసి అంటే ఎవరో ఒకళ్ళు ఆహ్వానించాలిగా. ఇద్దరు కనుక మనల్ని కనుక ఆహ్వానించి, మనం ఇద్దరు వైపు ఉన్నాము కాబట్టి, ఇద్దరు సమాన దూరంలో ఉన్నాము కాబట్టి, మనల్ని కనుక ఆహ్వానిస్తే మన ప్రైమ్ మినిస్టర్ గారు, జయశంకర్ గారు, ఇంకా కొంతమంది మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్తారు. అన్ని కూలంకుషంగా పరిశీలించి ప్రపంచ శాంతి కోసము చేయాల్సిందేదో మనం చేయడానికి సిద్ధమే. కానీ పిలుపు అనేటువంటిది అటువైపు నుంచి రావాలి. ట్రంప్ గారు పిలవరు, ఇజ్రాయెల్ వాళ్ళు ట్రంప్ వాళ్ళు ఇద్దరు కలిసే ఉంటారు. ఇజ్రాయెల్ తోటి అమెరికా తోటి మనకి బాగానే ఉన్నాయి, ఇటుపక్క ఇరాన్ తోటి బాగానే ఉన్నాయి. ఇద్దరు వచ్చి భారతదేశము మధ్యవర్తిగా ఉంటే మాకు ఎటువంటి అభ్యంతరము లేదు, అన్కండిషనల్ గా మేము ఒప్పుకుంటామనే మాట కనుక చెప్తే అప్పుడు మనం ఎంటర్ కావచ్చు. మంచి అవకాశం, యాక్చువల్గా భారతదేశానికి మంచి అవకాశం అన్నమాట. ఎందుకో తెలుసా, చైనా అన్నా రష్యా అన్నా ట్రంప్ గారికి పడదు. ఇజ్రాయెల్ అంటే ఇరాన్ వాళ్ళకి పడదు, ఇజ్రాయెల్ అంటే చైనా వాళ్ళకి పడదు. కానీ రష్యా వాళ్ళకి కొంతవరకు ఓకే, రష్యా వాళ్ళకి కూడా 100% పడదు. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం కింద ఉన్నప్పుడు ఎవరో ఒకరు మధ్యలో ఉండాలి. చైనా వాళ్ళు కనుక వస్తామంటే ట్రంప్ గారు ఒప్పుకోరు, అమెరికా వాళ్ళు వస్తామంటే, రష్యా పుతిన్ వస్తానంటే ట్రంప్ గారు ఒప్పుకోరు. ఇటుపక్క ఇరాన్ వాళ్ళేమో వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా మాకు పర్వాలేదండి అంటారు, ఇద్దరు వచ్చినా పర్వాలేదండి అంటారు. ఐక్యరాజ్య సమితి చూద్దాము అనేసి అంటే వాళ్ళు డమి అయిపోయారు. వాళ్ళు అసలు ఏమీ మాట్లాడలేదు. ఐక్యరాజ్య సమితి పెట్టడంలో ప్రధాన ఉద్దేశము ఇలాంటి టైంలో చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి ఐక్యరాజ్య సమితి ఉంది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఉండేటువంటి వాళ్ళు పాస్ చేసిన రెజల్యూషన్స్ కూడా ట్రంప్ గారు తీసి చెత్తపుట్లు వేసేస్తారు. అందుకని వాళ్ళు జోక్యం చేసుకోరు. భారతదేశానికి చక్కటి అవకాశము, అన్కండిషనల్ గా మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకుంటామని ఇరుపక్షాలు కనుక చెప్తే జరుగుతుందా లేదా డిఫరెంట్ థింగ్. చెప్తే మధ్యవర్తిత్వం అనేటువంటి వహించవచ్చు. కానీ ట్రంప్ గారు కనుక వచ్చారుగా, నేను చెప్పినట్టు నువ్వు ఉండలేదు కదా, నువ్వు F-35 కొండలేదు కదా, GE 404 ఇంజన్ల గురించి నువ్వు 1-10 సార్లు అడుగుతున్నావు కదా, మా దగ్గర నువ్వు ఆయుధాలు కొండలేదు కదా, మా దగ్గర ఉన్నటువంటి WTI ఆయిల్ కానీ షేల్ ఆయిల్ కానీ నువ్వు కొండలేదు కదా, నేను అక్కడి నుంచి మా వాళ్ళు తీసి పక్కన పెట్టినటువంటి లెగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో నువ్వు కొండలేదు కదా అని ఆయన ట్రంప్ గారు అంటారు. కాబట్టి ఈ భారతదేశంలోనే ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు రష్యా వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు కొంటున్నావు కాబట్టి, రష్యా వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నావు కాబట్టి, ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. అంతకుముందేమో రష్యా వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఆయిల్ కొనడానికి వీల్లేదన్నాడు, వెనిజులా నుంచి కొనడానికి వీల్లేదన్నాడు, ఇరాన్ నుంచి కొనడానికి వీల్లేదన్నాడు. సరే ఏదో పోనీ బాబు ఎందుకు వచ్చిన బాధలే, మనకు వేరే సోర్సెస్ ఉన్నాయని చెప్పి మనం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ అదే ట్రంప్ గారు నువ్వు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కో అంటాడు. అరే మన అవసరాలకు సంబంధించి మన నిర్ణయం తీసుకోవాలి కానీ ట్రంప్ ఎవరండి చెప్పడానికి? నాకు అర్థం కాదు. ఆయనకి ఏం అధికారం ఉందని చెప్తాడు అంటే, నువ్వు ఆఫ్ చేయమంటే నేను స్టాప్ చేయమంటే నేను స్టాప్ చేయాలి, నువ్వు కొనమంటే నేను కొనాలి, నువ్వు మానేయమంటే నేను మానేయాలా? అంటే ఇండియా అంటే మీకు అంత చులకనగా కనపడుతుందా మీకు? తప్పు కదా అది. నా అవసరాలకు నేను కొనుక్కుంటానండి, ఏనెవరండి చెప్పలేరని నాకు అర్థం కాదు. నువ్వు ఇరాన్ వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదని చెప్పి ఆయన ఎవరు చెప్పడానికి? అమెరికా ఎప్పుడు ఏర్పడింది? 250 సంవత్సరాల కింద అమెరికా ఏర్పడింది. 5000 సంవత్సరాల నుంచి వాళ్ళకి మనకి ఇరాన్ కి మనకి అనుబంధాలు ఉన్నాయి, వ్యాపారం ఉంది, సిల్క్ రూట్ ఉంది. వాళ్ళు మన దేశానికి వచ్చారు, మనం వాళ్ళ దేశానికి వెళ్ళాము, మంచి చక్కటి సంబంధాలు ఉన్నాయి. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన దగ్గర నుంచి వాళ్ళకి మనకి చక్కటి సంబంధాలు ఉన్నాయి. ఎట్లా వదులుకుంటాం మనం? ట్రంప్ ఎవరండి చెప్పడానికి? ఐఎమ్ వెరీ సారీ, ట్రంప్ ఎవరండి చెప్పడానికి? అక్కడ విజయ్ మార్చేస్తానంటాడు, ఇంకోటి అంటాడు. ఇటుపక్క భారతదేశానికి వచ్చేసరికి నువ్వు ఆయిల్ కొనడానికి వీల్లేదంటాడు, గ్యాస్ కొనడానికి వీల్లేదంటాడు, నేను చెప్పినట్టు వినాల్సింది అంటాడు. నేను మా వాళ్ళు తిని పారేసినటువంటి ఈ కోడి కాళ్ళు నువ్వు కొనుక్కోవాలి అంటాడు.
నా దేశంలో తయారైనటువంటి విత్తనాలను వాడాలంటాడు, నా దేశంలో తయారైన డ్రగ్స్ ను వాడాలంటాడు, నీ దేశంలో తయారు చేసినటువంటి డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ అరవిందో హెట్రో తయారు చేసినటువంటి డ్రగ్స్ ని మా దేశంలో వాడాలంటే నా పర్మిషన్ ఇవ్వాలంటాడు. ఆయన వస్తువులు అమ్ముకోవడానికేమో మనం పర్మిషన్ ఇచ్చి తీరాలట, కానీ మన వస్తువులు మటుకు అమెరికా కనుక వెళ్తే ఆయన ఒప్పుకోవాలట. ఆలోచించండి ఒకసారి, మీరే ఎంత మాత్రం న్యాయంగా ధర్మంగా ఉంటుందో. అయినా కానీ మనం ఎప్పుడు కూడా నోరు జారి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకని? పెద్దన్న, ప్రపంచానికి పెద్దన్నగా చూశాము కాబట్టి ఆ మర్యాద గౌరవం ఇచ్చాం. కానీ నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత ట్రంప్ గారిది. అమెరికాలో కూడాను 50% మందికి పైగా ప్రజలు ఇప్పుడు ట్రంప్ ని వ్యతిరేకిస్తున్నారు. రేపు నవంబర్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన కనుక వెనక్కి కనుక తగ్గి నేను వెనకండి వేశాను అంటే ఆయన పరుగు పోతుంది. మహా ఎగోయిస్ట్ అబ్బాయి ఆయనకి తెలియదు. వేరేవాడు చెప్తే ఏందో, నా అంత పోటుగా లేడు, మీ అంత పిచ్చోడు లేడు అంటాడు. 4 లక్షణాలు ఉన్నాయి. ఏం చేస్తాం కానీ అంటప్పుడు ఎవరైనా ఏం చెప్తారు? వెంటగానే వాళ్ళు చెప్పారు, ఆర్మీ ఆఫీసర్స్ చెప్పారు, మనం ఆయుధాలు ఏమున్నాయో చూసుకోవాలి, వాటి స్టేటస్ ఏందో చూసుకోవాలి, విమానాలు చూసుకోవాలి, ట్రూప్స్ ను మూవ్ చేయాలి, షిప్స్ ను మనం మూవ్ చేసుకోవాలి, అంతా సిద్ధంగా పెట్టుకోవాలండి, యుద్ధం చేయొద్దండి అని చెప్పినా కానీ వినలేదు ఆయన. ఇప్పుడు అడ్డంగా ఇరుక్కుపోయాడు. బయటకు ఎట్లా రావాలో తెలియట్లేదు. పద్మ వ్యూహంలోకి ఎంటర్ అయినటువంటి అభిమానుడు వ్యవహారం అయిపోయింది ఇప్పుడు ఆయన ఎవరు చెప్పినా కానీ వినవు. ఇది ఆయనతో వచ్చినటువంటి ప్రాబ్లం. కానీ ఇండియా ఎవరి వైపు ఉండాలి అనేసి మనం ఎవరి వైపు ఉండాల్సిన పని లేదు. న్యాయము వైపు, ధర్మము వైపు మాత్రమే ఉండాలి. ఎవరి వైపు ఉండాల్సినటువంటి. సార్, అయితే ఇప్పటి వరకు మీరు చెప్పినవి బాగున్నాయి, కానీ ఇక్కడ నాకు పెద్ద డౌట్ అనుమానం సార్. ఈ విషయాలన్నిటికి సంబంధించి పెద్దబాబు గారు కావచ్చు, చిన్నబాబు గారు కావచ్చు, లేదంటే చెగువీర గారు కావచ్చు, దీని గురించి ఎక్కడ ఎందుకు మాట్లాడట్లేదంటే ఏం చెప్తారు సార్? ఉన్నటువంటి బల ఐడియాలు వస్తాయి మొత్తానికి. జనరల్ గా ప్రజల మెదడులో ఈ రకమైనటువంటి ప్రశ్నలు ఉద్భవించడం అనేటువంటిది సర్వసాధారణమే సార్. అడగడంలో తప్పులేదు. ఢిల్లీలో కూర్చున్నటువంటి పెద్దలే మౌనము వహించి ఏం మాట్లాడాలో తెలియక గమ్మును కూర్చుంటే వీళ్ళు ఏం మాట్లాడతారు? పెద్దబాబు, చిన్నబాబు, చిగవేర వీళ్ళు ఏం మాట్లాడతారు చెప్పు? చెప్పుకోవడానికి అయితే చాలా చెప్తూ ఉంటారు. ఇవన్నీ తీసేయి, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. వాళ్ళకి 4 టీవీ ఛానల్స్ ఉన్నాయి, 2 వార్తాపత్రికలు ఉన్నాయి, ఏదో రాస్తూ ఉంటారు. వివేకానంద రెడ్డి హత్య కేసుల గురించి రాస్తారు, విజయమ్మ గారి లెటర్ల గురించి రాస్తారు, ఆస్తుల గురించి రాస్తారు, రకరకాల రాస్తూ ఉంటారు. వదిలేయి. ఇలాంటి విషయాలు మాట్లాడే అంత సీన్ వాళ్ళకి లేదు. ఏదో 1,00,000 పుస్తకాలు చదివాము, 2 లక్షల పుస్తకాలు చదివాము, 30,000 మంది ఆడవాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి మిస్ అయిపోయారు, ఇలాంటి పనికి మాలని చాలా చెప్తుంటారు. ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడే అంత సీన్ వాళ్ళకి లేదు. చంద్రబాబు గారు, నాయుడు గారు ఏంటి, ఆయన భారత రాష్ట్రపతి అయిపోవాలి, చిన్నబాబుని ముఖ్యమంత్రిని చేయాలి, 15 సంవత్సరాల పాటు ఎన్డీఏ సమైక్యంగానే ఉంటుంది, మేమే పరిపాలిస్తాము. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పేది. వాళ్ళకి అంతర్జాతీయ రాజకీయాల మీద అంత అవగాహన ఎందుకు ఉంటది? ఫస్ట్ థింగ్ తెలియదు, సెకండ్ థింగ్ మనం అనవసరంగా మాట్లాడడం ఎందుకు? మళ్ళీ మోడీ గారు, అమిత్ షా గారు మనకేమన్నా 70mm సినిమా ఏమన్నా చూపిస్తారేమో, మళ్ళీ అది భయం అన్నమాట. వీళ్ళకంటూ వ్యక్తిగత అభిప్రాయాలంటూ ఏమీ ఉండవు. గోడ మీద పిల్లిలాగా ఉంటారు. వాళ్ళ స్వప్రయోజనాలు ఏంటో చూసుకుంటారు, అధికారంలో ఉండడం ఎట్లా చూసుకుంటారు, అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో చూసుకుంటారు. ఇట్లాంటి విషయాల గురించి వాళ్ళు మాట్లాడే అంత సీన్ కూడా ఉండదు వాళ్ళకి. అందుకని ట్రంప్ గారు ఏం మాట్లాడారు, ఆయన సెక్రటరీస్ ఏం మాట్లాడారు, అసలు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏమిటి, ఇట్లాంటి విషయాలు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకంతా కూడాను మూతిలో కప్పేవారం లాగా ఉంటది. ప్రధానంగా ఉండేటువంటిది ఏంటంటే స్వార్థము, స్వప్రయోజనము, ఇది తప్ప ఏమీ ఉండదు. అందుకని దాని గురించి నువ్వు అడిగినా నేను చెప్పాలి అన్నా కానీ చెప్పడానికి ఏముంది కనుక అక్కడ ఏమీ లేదు. అంత మెజారిటీ వచ్చి వాళ్ళ సంగతి ఏదో వాళ్ళు చూసుకోకుండా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో వినుకొండలోనేమో నడి రోడ్డు మీద చంపేస్తుంది. వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి దస్తగిరి ఏమో సెక్యూరిటీతో సహా బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, ఎట్లా చంపాడు అనేది వాడే చెప్పాడు. దాని గురించి సుప్రీంకోర్టుకు పోతారు, అరెస్ట్ చేయాల్సిందే అంటారు. అసలు ఇంకా వీళ్ళే జడ్జిలు అయిపోయినట్టు, వీళ్ళే ఎంక్వైరీ చేసినట్టు, వీళ్ళే అంతా చేసేసినట్టు ఓ పోజులు కొడతా ఉంటారు ఈ పత్రికా ఛానల్స్ వాళ్ళు. ఎందుకు వీళ్ళకి ఆ విషయాలన్నీ? కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకోళ్ళు కానీ దీని గురించి ఎటువంటి మాటలు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే స్వార్థము. వాళ్ళ మీద వచ్చేటువంటి తిరుపతి లడ్డుకు సంబంధించిన వ్యవహారంలో నుంచి ఎట్ట బయటపడాలా అని చెప్పి నానా యాత్ర పడుతున్నారు, లాక్కోలాగా పీక్కోలాగా వస్తున్నారు. ఇంకట్లాంటప్పుడు ఇందులో ఏముంటాయి? ఆ గూగుల్ డేటా సెంటర్ అదొక పెద్ద వివాదాస్పదం. అది కట్టిందేమో అదాని,
రెంట్ కి తీసుకుందేమో గూగుల్, దాని మీద తప్పుడు ప్రచారం చేస్తుంది. 99 పైసలకి చీప్ లిక్కర్ అంటివి, అది కుదరలేదు. 6 ప్యాక్ టోటల్ ఫెయిల్యూర్. ల్యాండ్ సర్వే జగన్మోహన్ రెడ్డి తప్పుడు పని చేశాడని పేపర్లు చింపేశావు. ఇప్పుడు మళ్ళీ రీసర్వే పేరుతో మళ్ళీ అదే పని చేస్తున్నావు. వీళ్ళకి దీంతో తల మొక్కలు అయిపోతుంది. ఓకే, ఇప్పుడు 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతిలో ఎట్టగట్టాలి, 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ ఎట్టగట్టాలి. అది కూడాను ఇంకా ఇప్పటికి కూడాను మున్సిపాలిటీ అవుతుంది. ఇంకా ఇంకా ఒక 20,000 ఎకరాలు కావాలి. ఇది వాళ్ళ పరిస్థితి. ఇంకా వాళ్ళకి ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ నేషనల్ ఇష్యూస్ మీద వాళ్ళకి ఏం తెలుస్తాయి? ఓకే, అందుకని చెప్పి ఏమీ మాట్లాడరు. ఒకవేళ మాట్లాడాలన్నా కానీ మాట్లాడే అంత నాలెడ్జ్ లేదు, అంత సీను వాళ్ళకి లేదు. అది స్వార్థమో స్వప్రయోజనమో అధికారంలో ఉండడమో ఎట్లా, ఈ 3 మాత్రమే కావాలి వాళ్ళకి. ఓకే, దేశం ఎట్టపోతే నాకెందుకు, నా కొడుకు ముఖ్యమంత్రి అయితే చాలు, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే చాలు, అంతే. ఓకే, వాళ్ళు అసలు దేనికి పనికిరారబ్బా. అమిత్ షా ఎలాంటి వాడు అనుకున్నావు? బట్టతల మీద బొచ్చు బీకే రకం. అమిత్ షా స్ట్రాటజీ ముందు వీళ్ళ స్ట్రాటజీ దేనికి పనికిరాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేసి తోక జాడిచ్చారంటే కట్ చేసి పారేస్తారు. ఈయన విత్డ్రా అయిపోయినా గానీ 277 ఉంటాయి వాళ్ళకి. ఓకే, స్టాలిన్ ని దగ్గర తీసుకుంటారు, మమతా బెనర్జీని దగ్గర తీసుకుంటారు, 350 దాకా ఉంటుంది వాళ్ళకి మెజారిటీ. చంద్రబాబు నాయుడు చేరు కూడా చేయరు, తీసి చెత్తపుట్లో వేస్తారు. ఎందుకులే అనవసరంగా అంత దూరం పోవడం ఎందుకులే ఊరుకుంటున్నారు. మన ఫైన్ మార్నింగ్ అది అనౌన్స్ చేసినా చేస్తారు. ఓకే, ఏం వీళ్ళు చేసినండి దిక్కుమాల పనులకి, ఎస్పెషల్ తిరుపతి లడ్డు మీద చేసినటువంటి తప్పుడు ప్రచారాలకి రాష్ట్రపతి పాలన పెట్టినా కానీ నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి కారణాలు ఏమిటంటే 25 కారణాలతోటి నేను ఇంత ముందు వీడియో చేశాను. మరి అది ఉందో సర్క్యులేషన్ లో ఉందో లేదో తెలియదు, లింక్ పెట్టు చూసుకుంటారు. ఎప్పుడు ఏదైనా జరగచ్చు. తోక జాడిస్తే వీళ్ళకే నష్టం. ఈ సంగతి ఏదో నువ్వు చూసుకోవా, రాష్ట్రంలో నీ మనుగడ ఏందో నువ్వు చూసుకోవా బాబు, ఎందుకని అసలు నీకెందుకు ఇట్లాంటి విషయాలు అని అంటారు. ఈ పాటికి ఆల్రెడీ చెప్పే ఉంటారు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కంటే కొంచెం తెలివితేటలు ఉన్నాయి, చూశాడు కాబట్టి ఆయన చెప్పలేము. కానీ చంద్రబాబు నోటికి వచ్చిన అడ్డమైన బాబుడు ఎక్కడ వాగేస్తాడో అని గట్టిగానే క్లాస్ బీకుంటారు. ఓకే, ఇక పవన్ కళ్యాణ్ ఏంటంటే చిగా వేరా కదా, ఈ ఎక్కడ 3rd క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడతాడేమో ఉద్దేశంతో అతను కూడా క్లాస్ బీకే ఉంటారు. అందుకని సైలెంట్ అయిపోయారు. వీళ్ళకి అట్లాంటి విషయాల్లో నాలెడ్జ్ జీరో అవుతారు. F-35 ఏంటి అనేటువంటి సంగతే వాళ్ళకి తెలియదు. పేట్రియాట్ మిజైల్ ఏంటి ఏందో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి GPS గురించి ఏమైనా తెలిసామో కానీ చైనా వాళ్ళ GPS గురించి తెలియదు. ఇంకా మిగిలిన విషయాలు ఏం తెలుస్తాయి చెప్పు వాళ్ళకి. సుఖోయ్ 57 కి F-35 కి తేడాలు ఏంటి చెప్పండి అంటే చెప్పలేరు. బ్రహ్మోస్ మిజైల్ స్పెషాలిటీ ఏంటి చెప్పండి అంటే చెప్పలేరు. అసలు భారత సైన్యం ఎంత ఉంది, దాని బడ్జెట్ ఎంత, ఏమిటి సంగతి సమాచారం అస్సలు చెప్పలేరు. ఇంకట్లాంటప్పుడు దీని గురించి ఏం చెప్తారు? అందుకనే వాళ్లే సైలెంట్ గా ఉన్నారు కదా, మనకి ఎందుకు వచ్చిన బాధలే అని చెప్పి గుట్టు చప్పుడు కాబట్టి సైలెంట్ గా ఉన్నారే గాని డోలు తెరిచి మాట్లాడింది. నిజంగా తెలియగల జర్నలిస్ట్ ఎవడని కనుకుంటే వీళ్ళ దగ్గర ఆ విషయం కనుక తీసుకొచ్చి గట్టిగా కనుక పిండారు అంటే చెప్పకూడనటువంటి దిక్కుమాల విషయాలు చాలా చెప్తారన్నమాట. అడ్డంగా దొరికిపోతారు. పోయినసారి ఇండిగో విషయంలో చంద్రబాబు దొరికిపోలా, అట్టనే దొరికిపోతారు. అరే సుప్రీంకోర్టు వాళ్ళు సిట్ వేసి సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చి కూడా మీరు చెప్పినటువంటి ఏమీ లేవండి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత కూడా ఇంకా దుష్ప్రచారాలు చేస్తున్నారంటే వాళ్ళు తెలివితేటలు అలాగే తగలతాయి. మనం ఏం చేయలేం దానికి. ఇంకెందుకంటే చెప్పడం అనవసరం బాస్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి వారికి సంబంధించి అటు ట్రంప్ గారి పరిస్థితి ఏంటి, ఇండియా ఎవరికి సపోర్ట్ చేయాలి, రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు గారు, పెద్దబాబు గారు, రఘువీర గారి యొక్క పరిస్థితి ఏందనేది చాలా వివరంగా తెలియజేసినందుకు ఇదండి నాగార్జున రెడ్డి గారి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలుగు మీడియా జోన్.